పేరు నరేట్ల ప్రవీణ్ రెడ్డి, బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతోటి నిరుద్యోగులతోటి హామీలు ఇచ్చి మొత్తం కూడా 420 హామీలు ఇచ్చి భోగా చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి గప్పాలు కొట్టినటువంటి పొట్టి రేవంత్ రెడ్డి గారు, గుంపు మేస్త్రి గారు, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి పోస్టులు 19,000 పోస్టులు ఇస్తామని చెప్పి డీజీపీ గారు చెప్పిన తర్వాత 7,400 పోస్టులు ఇవ్వడానికి మీకు సిగ్గుగా లేదా? ఈరోజు నిరుద్యోగులతో ఆటలాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బోగస్ అయిపోయినాయి. స్కూటీలు ఇస్తామని చెప్పి 2,500 ఇస్తామని చెప్పి 10 లక్షల రూపాయల విద్యార్థి కార్డు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది యువత. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం ఉద్యమం ప్రారంభమైంది. ప్రతి కాలేజ్ టు కాలేజ్, క్యాంపస్ టు క్యాంపస్ వెళ్ళి ఈరోజు విద్యార్థులను మొత్తం కూడా ఉద్యమ చైతన్యం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలి, అదేవిధంగా 19,000 పోస్టులు విడుదల చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్ చౌరస్తాలో ఈ యొక్క గీతాభవన్ చౌరస్తాలో మేము ఉద్యమం ప్రారంభిస్తే పోలీసుల యొక్క నిరంకుశ వైఖరితోటి మమ్మల్ని ధర్నా కూడా కూర్చొనివ్వట్లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామికంగా విద్యార్థులతో కావచ్చు, నిరుద్యోగులకు వచ్చి అవకాశం ఇస్తుంది. కానీ ఈరోజు నిరంకుశ వైఖరితోటి కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద మొత్తం కూడా విరుచుకపడి ఈరోజు దిష్టి బొమ్మ కూడా నిలబెట్టే పరిస్థితి లేకుండా చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఈ దిష్టి బొమ్మలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ మీ ప్రభుత్వమే గద్దె కూలుతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా బీజేవైఎం పోరాడుతుందని చెప్పి ఈ తరపున మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం.